హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో టిఫిన్ సెంటర్ వాళ్ళు ప్రిపేర్ చేసే మెత్తటి స్పాంజ్ లాంటి ఇడ్లీని మనం పర్ఫెక్ట్గా చలికాలంలో కూడా పిండి చక్కగా ఫర్మెంట్ అయ్యి ఇడ్లీలు ఇలా మెత్తగా రావాలి అంటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో పక్కా కొలతలతోటి చిన్న చిన్న టిప్స్తో చూపించబోతున్నాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి తప్పకుండా మీరు కూడా ఇలా మెత్తటి స్పాంజ్ ఇడ్లీని టిఫిన్ సెంటర్ స్టైల్లో ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. ఇడ్లీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఖచ్చితంగా 5-6 ఇడ్లీ లాగించేస్తారు, అంత పర్ఫెక్ట్గా వస్తాయి. సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ మెత్తటి స్పాంజ్ ఇడ్లీలని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ మనం ఇడ్లీ పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి 1 కప్పు మినపగుళ్ళని వేసుకోండి. ఈ మినపగుళ్ళని 4-5 సార్లు శుభ్రంగా కడిగేసి మళ్ళీ తిరిగి నీళ్ళని పోసేసుకొని 3 గంటల సేపు నానబెట్టుకోవాలి. మినపగుళ్ళని మరి ఎక్కువసేపు అంటే 3 గంటల కన్నా ఎక్కువసేపు నానబెట్టారనుకోండి, మినపప్పులో ఉండే జిగురంతా కూడా పోయి ఇడ్లీలు మీకు గట్టిగా వచ్చేస్తాయి. నానబెట్టుకునే స్టెప్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. టిఫిన్ సెంటర్ వాళ్ళు చెప్పిన చిట్కాలన్నీ కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. పక్కా పాటించారంటే మీకు పర్ఫెక్ట్ ఇడ్లీ రెడీ అయిపోతాయి. సో ఈ గిన్నెని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక గిన్నెని తీసుకొని ఇందులోకి ఏ కప్పుతో అయితే మినపగుళ్ళను కొలుచుకొని తీసుకున్నారో అదే కప్పుతోటి 3 కప్పుల సన్నగా ఉండే ఇడ్లీ రవ్వని వేసుకోండి. నేనైతే హోల్సేల్గా ఇడ్లీ రవ్వను చూసుకొని సన్నగా ఉండేది తెచ్చుకుంటాను. మీకు ఒకవేళ సన్నగా ఉండే ఇడ్లీ రవ్వ దొరకలేదు అంటే విజయ్ గోల్డ్ అని మార్కెట్లో సన్నగా ఉండే ఇడ్లీ రవ్వ దొరుకుతుంది అనమాట, దాన్నైనా వేసుకోవచ్చు. లేదంటే కాటన్ ఇడ్లీ అని ఒక ప్యాకెట్ దొరుకుతుంది, అదైనా సరే వేసుకోవచ్చు. మీరుండే ఏరియాలో ఏది అవైలబుల్గా ఉంటే అది సన్నగా ఉండే ఇడ్లీ రవ్వను వేసుకోండి. ఈ ఇడ్లీ రవ్వలో కూడా నీళ్ళను పోసేసి ఒక 2-3 సార్లు శుభ్రంగా కడగండి. ఇడ్లీ రవ్వను కడిగేటప్పుడు జాగ్రత్త, మీరు ఇడ్లీ రవ్వలో నీళ్లు పోసి ఈ విధంగా గట్టిగా పిసికిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు వెయిట్ చేసి ఆ తర్వాత నీళ్ళను వంచేసేయండి. వెంటనే నీళ్ళను వంచేసారనుకోండి మీకు నీళ్ళతో సహా ఇడ్లీ రవ్వ వెళ్ళిపోతుంది అనమాట. అందుకని ఈ విధంగా ఇడ్లీ రవ్వను కడుక్కోవాలి. ఇదే విధంగా ఒక 2-3 సార్లు ఇడ్లీ రవ్వను కడిగిన తర్వాత దీంట్లో కూడా నీళ్ళను పోసేసుకొని ఒక 3 గంటల సేపు ఈ మినపప్పుతో పాటుగానే ఇడ్లీ రవ్వను నానబెట్టేసుకోవాలి. చాలా మంది ఏం చేస్తారంటే మినపప్పు నానబెట్టేసుకొని ఇడ్లీ రవ్వని మినపప్పు గ్రైండ్ చేసుకునేటప్పుడు నానబెట్టుకుంటారు కదా, అలా చేయకూడదు. మినపప్పుతో పాటుగానే ఇడ్లీ రవ్వని ఖచ్చితంగా 3 గంటలు అయితే నానబెట్టుకోవాలి. సో 3 గంటల తర్వాత మీకు మినపప్పును చూపిస్తున్నాను, చూసారా చక్కగా నానిపోయాయి కదా. అలాగే రవ్వ కూడా చక్కగా నానిపోయి నీళ్ళకి అడుగు భాగానికి వెళ్ళిపోయి నీళ్లు మాత్రం ఇలా పైకి తేలుంటాయి అనమాట. ఇప్పుడు ఈ రవ్వలో ఉన్న నీళ్ళన్నీ కూడా వంచేసుకొని రవ్వని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా గట్టిగా పిసుకుతూ ఈ రవ్వలో ఉన్న ఎక్స్ట్రా నీళ్ళన్నీ కూడా పోయే విధంగా బాగా పిండుకొని ఈ రవ్వని ఒక గిన్నెలోకి వేసుకోండి. నేనైతే ఈరోజు ఇలా ప్లాస్టిక్ కంటైనర్లో వేసుకుంటున్నాను, మీరు కావాలంటే స్టీల్ దాంట్లో కూడా వేసుకోవచ్చు. నేను ఈ డబ్బాలో వేసుకోవడానికి ఒక రీజన్ ఉంది, ముందు చెప్తాను మీకు. సో ఈ విధంగా రవ్వలో ఉన్న ఎక్స్ట్రా నీళ్ళన్నీ కూడా పిండేసిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లోకి మనం నానబెట్టుకున్న మినపగుళ్ళని వేసేసుకొని తగినన్ని నీళ్ళని కొద్దిగా వేసుకుంటూ ఈ మినపగుళ్ళని బాగా మెత్తగా వెన్నలాగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి, అప్పుడే మీకు ఇడ్లీ చాలా సాఫ్ట్గా వస్తాయి అనమాట. గ్రైండర్ అవైలబుల్గా ఉన్న వాళ్ళు గ్రైండర్లో చేసుకోవచ్చు. అయితే గ్రైండర్లో అయితే కొలతలు కొంచెం వేరేగా ఉంటాయి. గ్రైండర్లో చేసుకోవాలనుకున్న వాళ్ళు నేను ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అది క్లిక్ చేసి ఆ వీడియోని వాచ్ చేయండి. సో పిండిని ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మినప్పిండిని కూడా ఈ రవ్వలోకి వేసేసుకొని ఈ 2 పిండిలు కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మీకు కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుంది. ఇలా కలుపుకున్న పిండి మీద మూత పెట్టేసి ఖచ్చితంగా ఈ పిండిని రూమ్ టెంపరేచర్లోనే ఒక 8 గంటల సేపు ఫర్మెంట్ చేసుకోవాలి. మీరు కావాలంటే చక్కగా ముందు రోజు ఈవినింగ్ ఈ పిండిని రెడీ చేసేసుకున్నారనుకోండి, నెక్స్ట్ డే ఉదయానికి మీకు పిండి రెడీ అయిపోతుంది అనమాట. సో మనం కలుపుకున్న పిండి అనేది చూసారా ఇక్కడ 3 లైన్ల వరకు ఉంది కదా, పిండిని ఫర్మెంట్ చేయకముందు ఇలా 3 లైన్ల వరకు ఉంది కదా, మీకు నెక్స్ట్ డే ఉదయాన్నే చూపిస్తాను. అందుకోసమే ఈ గిన్నెని పెట్టుకున్నాను నేను. నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను, చూసారా పిండి చక్కగా నైట్ అంతా కూడా పులిసి డబల్ అయిపోయింది. చూసారా 3 లైన్లు ఉన్న పిండి 6 లైన్లకు వచ్చేసింది. చూసారా 1 2 3 4 5 6 చూసారా ఇలా చక్కగా పొంగాలన్నమాట. పిండి పొంగితేనే మనకి ఇడ్లీ మెత్తగా వస్తాయి. నేను మీకు ఇది లైవ్లో చూపించడం కోసమే ఇలా గీతలో ఉన్న ప్లాస్టిక్ డబ్బాని తీసుకున్నాను అనమాట. సో ఇలా పొంగిన పిండిని చక్కగా ఒకసారి కలిపేసుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని అలాగే అవసరమైతే కొద్దిగా నీళ్ళని వేసుకొని పిండిని మరీ గట్టిగా ఉండేటట్లు ప్రిపేర్ చేసుకోకూడదు. గట్టిగా ఉందనుకోండి ఇడ్లీ పిండి, ఇడ్లీలు కూడా మనకి గట్టిగా వచ్చేస్తాయి అనమాట. పిండి కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా ఉండాలి. సో మనకి ఇడ్లీ పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు నూనె కానీ లేదంటే నెయ్యి కానీ రాసుకున్న ఇడ్లీ ప్లేట్
ప్లేట్లలోకి మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పిండిని ఈ విధంగా ఇడ్లీ లాగా పెట్టేసుకోండి. ఇదే విధంగా మీకు కావాల్సిన ఇడ్లీని పెట్టుకొని ఇడ్లీ స్టాండ్ లో ఇడ్లీ ప్లేట్ ని పెట్టేసుకున్న తర్వాత బాగా మరుగుతున్న నీళ్ళలో ఈ ఇడ్లీ స్టాండ్ ని పెట్టుకోవాలి. నీళ్ళని పోసి వెంటనే ఇడ్లీ స్టాండ్ పెట్టకూడదు. నీళ్లు బాగా మసలు కాగేటప్పుడు మాత్రమే ఇడ్లీ స్టాండ్ ని పెట్టుకొని ఉడికించుకుంటే మీకు ఇడ్లీలు బాగా మెత్తగా ఉడికిపోతాయి అన్నమాట. సో ఈ విధంగా ఇడ్లీ స్టాండ్ పెట్టేసుకొని మూత పెట్టేసి ఒక్క 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోండి. 10 నిమిషాల తర్వాత మీ చేతిని ఒకసారి నీళ్ళతో తడి చేసుకొని చెక్ చేసుకోండి. మీ చేతికి పిండి ఏమి అతుక్కోవట్లేదు అంటే ఇడ్లీ చక్కగా ఉడికిపోయినట్లే. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ఇడ్లీ స్టాండ్ ని తీసుకొచ్చి బయట పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు వెయిట్ చేయండి. ఇడ్లీని వెంటనే తీసేసారనుకోండి ముద్దలాగా వచ్చేస్తాయి, అస్సలు పర్ఫెక్ట్ గా రావన్నమాట. 5 నిమిషాలకి ఇడ్లీ చక్కగా సెట్ అయిన తర్వాత ఒక స్పూన్ ని తడి చేసుకొని ఈ విధంగా ఇడ్లీ ప్లేట్లో నుంచి ఇడ్లీని తీసేసుకోండి. ఇడ్లీ చూసారా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో. ఇదే విధంగా మిగిలిన ప్లేట్లో ఉన్న ఇడ్లీలన్నీ కూడా తీసేసుకొని మీకు నచ్చిన చట్నీతో కానీ లేదంటే సాంబార్తో కానీ సర్వ్ చేసుకోండి. ఇక నేను మీకు ఒక ఇడ్లీని తుంచి చూపిస్తున్నాను చూడండి. చక్కగా మెత్తగా ఎంత స్పాంజ్ లాగా వచ్చింది చూసారా. చలికాలంలో కూడా పిండి చక్కగా పులుస్తుంది. ఇక నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యారంటే సరిపోతుంది. సో చక్కగా మీరు కూడా ఈ మెత్తటి స్పాంజ్ ఇడ్లీని టిఫిన్ సెంటర్లో ప్రిపేర్ చేసే విధంగా మీ ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టండి. ఇడ్లీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చక్కగా లాగించేస్తారు. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన పెండెమ్స్ కిచెన్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.